ఇలా తిన్న వెంటనే అలా కరిగిపోయే క్రీమీ చన్నా మసాలా ఎలా చేయాలో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూసేయండి. ముందుగా 1/2 కప్ ఓవర్ నైట్ సోక్ చేసుకున్న చెన్నాని ప్రెషర్ కుక్కర్లో 2½ కప్ వాటర్ పోసుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల చెన్నా లోపలి వరకు ఉడికి సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు కూరకి గ్రేవీ పేస్ట్ తయారు చేసుకోవడానికి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్లో ఒక 10 కాజులు, దాంతోపాటు 2 ఎండుమిర్చి, ఒక పెద్ద సైజు ఆనియన్, 2 టమాటాలు, ఒక స్పూన్ నువ్వులు వేసుకొని టమాటా మీద తోలు విడిపోయేంత వరకు మగ్గించాలి. అలా మగ్గించిన వాటిని మిక్సర్లో వేసి స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని కనిపించే మసాలా దినుసులతో పాటు ముందుగా చేసిన పేస్ట్ వేసి వేపండి. అది వేగాక చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి కలపండి. ఈ మసాలాలు బాగా వేగాక ముందుగా ఉడకపెట్టుకున్న చెన్నా వాటర్తో పాటు వేసుకోండి. ఇక ఇందులో రుచికి సరిపడే ఉప్పు వేసుకొని 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడకపెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి ఇంకా ఫ్రెష్ క్రీమ్ వేసుకొని ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు సిమ్లో పెట్టి ఉడకనివ్వండి. ఫైనల్గా కొత్తిమీర వేసేస్తే ఎంతో ఫ్లేవర్ఫుల్ అయిన చెన్నా మసాలా రెడీ అయినట్టే.